హలో గాయ్స్, స్వాగతం సుస్వాగతం. వీడియోకి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ. సో మ్యాటర్ ఏంటంటే, మనోళ్ళు వీడియోలో అన్న మీరు ఏం పని చేస్తారు అంటే మీ గురించి కొంచెం చెప్పండి అని అడుగుతురు. సో సింపుల్గా చెప్పాలంటే నా గురించి ఏం లేదు గాయస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదిగోండి ఎడ్లు తీసుకొని పొలంగా అయితే పోతున్నా. అంటే ప్రజెంట్ అయితే పొలంలోనే పని చేస్తా. స్టడీ విషయానికి వస్తే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు నాన్న వ్యవసాయం చేస్తాడు, నాన్న చేతి కిందనే నేను కూడా పని చేస్తా అంతే. సో ఏమేం చేస్తానో ఏం లేదో నీ వర్క్ ఏంటి అని అడుగుతురు. చూపిస్తాను వీడియోలో, చూడండి ఎండ్ వరకు. ఎడ్లు కొంచెం ఇక్కడ కట్టకు మేపుకొని గట్టుకైతే పోతాను. నేను మార్నింగ్ కొంచెం ఇంట్లో తిని 9:30 కలా ఇంట్లోకించి బయలుదేరితే ఎడ్లు కొట్టుకొని. సో అట్లా మేపుకుంటూ వచ్చి, సో చూడండి ఇట్లా మేపుకుండా పోతా. సో అక్కడ ఉంటుంది మా గట్టు, ఆ సైడు ఆడ కనబడుతుంది కదా స్ట్రేట్గా. సో అక్కడ వెళ్ళేసి ఎడ్లు కట్టేసి పని చేసుకుంటా. అంటే ఏదైనా పొలంలో పని ఉంటే పని చేసుకుంటా. సో ఎడ్లు ఇంకా ఎప్పుడు ఇడుస్తారంటే నీళ్ళు తప్పతుంది మధ్యాహ్నం ఒకసారి ఇడ్చి మళ్ళా నేను కొంచెం తిని అండ్ సాయంత్రం ఎడ్లు ఇడిచి అట్లా కొంచెం మెప్పుకుంటా మెప్పుకుంటా చక్కగా ఇంటికి వెళ్ళిపోతాను అన్నమాట. ఇదిగోండి మా అన్న అయితే ఎడ్లు కొట్టుకొని వచ్చిండు. సో చూడండి ఒక్కసారి, మాట్లాడు. రారా గజ్జుకుక్కద్దా. అదిగోండి హాయ్ చెప్తుండు చూడండి. 2 ఎడ్లు 2 బర్రెలు కొట్టుకొని పోతుండు. సో అట్లా అన్నమాట. అంతేనా బ్రో? అగో అంతే బ్రో అంట. మందు కొడతాడంట ఇప్పుడు పోయి. ఏ మందు కొడతావు? సో చూడండి గడ్డికి గ్లాసిన్ మందు కొడతాడంట. ఎందుకంటే గడ్డి ఎక్కువ అయిందట వాళ్ళ పొలంలో, ఎండిపోవాలి కదా. సో అందుకని గ్లాసిన్ మందు కొడతాడంట, అంతే కదా? రైట్, అట్లా అన్నమాట. సో ఇంకో విషయం గాయస్, ఒక అన్న అడిగిండు మీ సైడ్ ఎక్కువగా ఏ పంట పండిస్తారు అని. సో ఏం లేదు గాయస్, మా సైడ్ అయితే ఎక్కువగా పత్తి అండ్ సోయాబీన్ వేస్తారు అండ్ మినుము పెసర్లు వేస్తారు. ఎక్కువ శాతం అంటే గట్టు సైడు పత్తి ఉంటుంది. పత్తి ఊరు సైడే ఉంటుంది, ఎందుకంటే గట్టుకు కాదు కదా, ఎక్కువ పండది గట్టుకు. సో అందుకని గట్టుకు వేయరు, గట్టుకు సోయాబీన్ వేస్తారు. సో చూడండి నేను అదే పొలంలో ఉన్నా ఇప్పుడు. ఎక్కువగా మొత్తం గడ్డి అయింది ఈసారి. సంవత్సరానికి బాగుంటుంది, ఈసారి కొంచెం గడ్డి ఎక్కువగా అయింది, మందులు కొట్టాలి. అండ్ మా పొలంలో కూడా సోయాబీన్ వేసినాము అండ్ మినుము ఆల్సో. అండ్ ఇంకో విషయం గాయస్, మీ సైడ్ ఎక్కువగా దేంతో నలుపుతారు అంటే ట్రాక్టర్తో నలుపుతారా ఎడ్లతో నలుపుతారా అని అడుగుతారు. ఎక్కువగా అయితే ట్రాక్టర్ బ్రో, ఎందుకంటే ఈ జనరేషన్లో ఎడ్లు ఎవరు ఎక్కువగా పెట్టట్లేరు. మా దగ్గర అంటే ఉన్నాయి, మా దగ్గర ఎడ్లు ఉన్నాయి. ఊర్లో కొంతమంది దగ్గర ఉన్నాయి, అట్లా ఒక 50%లో 20% ఎడ్లు ఉన్నాయి. ఎక్కువగా అయితే ట్రాక్టర్లతోనే అలుపుతారు, ఎందుకంటే మొత్తం అన్ని ఊర్లలో ట్రాక్టర్లు ఎక్కువ అవుతున్నాయి కదా గాయస్. సో అట్లా ట్రాక్టర్లతోనే అలుపుతారు మా సైడ్ అయితే. సో ఇప్పుడైతే మన పొలంకి అయితే వెళ్తున్నా. అంటే మా గట్టు ఇప్పుడు దాకా అక్కడికి చూపించిన కదా, ఇప్పుడు దాకా కట్టకు ఎడ్లయితే మేపిన అయిపోయింది, అక్కడ టైం అయింది. సో అందుకని మా పొలంకి పోతున్నా ఎడ్లు కొట్టుకొని. సో ఇక్కడికి వెళ్ళాక ఇంకా చూపిస్తాను. మా పొలంలో కూడా రీసెంట్గా పోయినసారి మోటార్ వేసినాం, అంటే బోర్ వేసినాము. సో అది కూడా చూపిస్తా, వీడియో చూడండి ఎండ్ వరకు. ఏ గాయస్, మన పొలంకి అయితే వచ్చేసినాం. సో చూడండి ఇదిగోండి, ఇదే మన ప్యాలెస్. లోపల పోయి చూపిస్తాను ఎట్లుంటుందో. డైలీ వస్తాను, ఎడ్లు కట్టేస్తాను, ఇక్కడైతే కూర్చుంటాను. ఇదే మన పెసర్ వేసినాం ఈ పొలంలో. సో చూడండి ఇది మా ప్యాలెస్. అంటే ఇక్కడ ఎడ్లు తాడ్లు అండ్ ఇక్కడ ఒక మంచం. ఇతనైతే మా అన్న. సో హాయ్ చెప్పు. హాయ్ హాయ్. మా అన్నకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సిగ్గు వీడియోస్లో రావాలంటే, వీడియోస్ అంటే అంత ఇంట్రెస్ట్గా ఉంటాడు. సరే చెట్టుని చూడండి, నిన్ననే నరికేసిండు మా నాన్న. ఎందుకంటే అది మొత్తం పొలం మొత్తం మధ్యలో ఉంది, పొలం అలికేటప్పుడు కానీ దున్నేటప్పుడు కానీ ప్రాబ్లం అవుతుందని నరికేసిండు మీదికించి మా నాన్న. రీసెంట్గా పొలంలో బోర్ వేసిన అని చెప్పినా కదా. సో అట్లా కొత్త మోటార్లు తెచ్చినాము, కొత్త పైపులు తెచ్చినాము, దానికి సామాన్లు ఏమేమి కావాలో అన్నీ తెచ్చినాము. ఏమైందంటే ఒక 6 నెలల క్రితం కొత్త పైపులు ఉన్నాయని సో ఇదే ప్లేస్లో ఇక్కడ పెట్టినాము. అంటే పొలంలో తెచ్చి ఇదే ప్లేస్లో పెట్టినాము. ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. సో పెడితే
రాతోడో లేపుకోవేయండి, అంటే నైట్ ఎవడో పైపులు లేపుకోవేయండి అన్నమాట. సో ఇక చేసేది ఏం లేక కొత్త పైపులు అయితే తెచ్చినాము. సో అందుకని మా నాన్న దానికి మీద పెట్టిండు. అండ్ ఇంకో విషయం, ఆడ కొంచెం ఎండ కూడా తగలది, కొంచెం నీడకు ఉంటుందని అట్లా పెట్టిండు. సో ఇదే మా పొలము. ఇక్కడ ఇప్పుడు ఇది దున్నేసి మిరపకాయలు అయితే పెడతాము. సో అది కూడా ఒక వీడియో తీస్తాను. అండ్ అక్కడ ఈ పొలంలో పెసరు ఉండే గాయస్, ఫస్ట్ తీసేసి ఇప్పుడు మిరపకాయలు పెడదాం అనుకుంటున్నాము. సో అదే మా మోటారు. సో ఇక్కడ వెళ్ళి చూపిస్తాను. ఎట్లుందంటే మొత్తం నీళ్ళే వారుతాయి ఎక్కువ శాతానికి పొలంలో, అంటే డౌన్లో ఉంది చాలా. సో అందుకని నీళ్ళు వారుతాయి. సో చూడండి, మోటార్ అయితే స్టార్ట్ చేద్దాం. అన్నీ ఫిట్ చేసేసి చలో మోటార్ స్టార్ట్ చేద్దాం. నీళ్ళు ఎంత వస్తాయేమో మోటార్కి అది కూడా చూపిస్తాను చూడండి. నేను నీళ్ళు వారుతాయి అన్నా కదా, సో ఇదే మొత్తం ఈడ నీళ్ళే వారుతాయి. ఎందుకంటే మా పొలం ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లో ఉంది గాయస్, అందుకని వాటర్ ఎన్ని వస్తాయో. సో కాలువకి అయితే వదిలినాం గాయస్ నీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే, ఎందుకంటే వర్షాకాలం కదా, ఎలాగో మొత్తం పొలాలు పచ్చిగా ఉన్నాయని కాలువకి అయితే వదిలినాము. రీసెంట్గా ఈ కాలువ ఈసారి కొట్టారు, ఎందుకంటే ఇక్కడ పైన ఒకళ్ళు ఒక 200 ఎకర్స్ ఒక్క ఆయననే తీసుకున్నాడు. ఒక్క ఆయననే 200 ఎకర్స్ పొలం ఒక్క ఆయననే తీసుకుండు. సో ఆయన ఏదో హైదరాబాద్ కింద వచ్చిండు అటు బిజినెస్ మ్యాన్. సో ఇక్కడ తీసుకుండు, ఇది కాలువ మొత్తం ఆయననే కొట్టించిండు. సో ఆ కాలువకి ఇప్పుడు నీళ్ళు అయితే వదిలినాం మనము. సో చూడండి ఒక్కసారి, నీళ్ళు అయితే ఇలా వస్తాయి మా మోటార్కు. ఏమైంది అలిగేటప్పుడు ఒక సోయాబీన్ ప్యాకెట్ అయితే తక్కబడ్డది, అందుకని ఇదిగోండి ఈ పొలంలో పత్తి అయితే పెట్టినాము. లేదంటే సంవత్సరానికి పొలంలో సోయాబీన్ని అలిగేటోళ్ళము. సో ఈసారి అందుకని పత్తి పెట్టినాము. ఎక్కువ అంటే లేటుగా పెట్టినాము, టైంకి పెట్టలే. సో అందుకని పెద్దగా లేదంటే అన్ని పొలాల్లో మా పత్తి అయితే పెద్దగా ఉంది. నా లైఫ్ స్టైల్ అయితే ఏం లేదు, పొలంలో పని చేసుకుంటాను, తింటాను అండ్ ఎడ్లు మేపుతాను. స్టడీ విషయానికి వస్తే అంతే ఇక, స్టడీ అయితే చెప్పినా కదా డిగ్రీ. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో ఒక వ్లాగ్ లాగా కానివ్వండి, ఒక ఇన్ఫర్మేషన్ లాగా కానివ్వండి, అంటే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అలా చూపించాను. సో అంతే. అండ్ ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే అడగండి కామెంట్లో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, ఇలాంటి వీడియోస్ నేను ఇంకా డైలీ పెడతాను, డైలీ వ్లాగ్స్ లాగా. అండ్ మినీ వ్లాగ్స్ కూడా పెడతాను మన షార్ట్స్లో, చూసుకోండి ఒక్కసారి.